ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పద్మావతి, ఏం చేస్తున్నావు నువ్వు? అసలు ఇంటికి ఎందుకు వెళ్ళావు? నా కాల్ చేయమని చెప్పాను కదా. ఏంటి చెప్పేది? నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? ఎప్పుడు చేసినా నాట్ రీచబుల్ అనే వస్తోంది. ఇటు చూస్తే వాడెవడో గన్ పట్టుకొని మన షాప్కే వచ్చాడు. నీ గురించి నా గురించి బాగా తెలిసిన వాడిలా మాట్లాడాడు. ఆ కంగారులో నువ్వు ఇంటి దగ్గర ఉన్నావేమోనని ఇంటికి వెళ్ళాను. అదేదో తప్పైనట్టు రివర్స్ లో నా మీద కోపడతావేంటి? సరే సరే, ఈ విషయం గురించి ఇంట్లో వాళ్ళకేం చెప్పలేదు కదా? చెప్పలేదు ఆదిత్య. చెప్పకు. ఈ విషయం గురించి తెలిస్తే ఇంట్లో వాళ్ళందరూ చాలా కంగారు పడతారు. ఇంట్లో చెప్పను. ముందు వీడెవడో చూడు. ఇతను నీకు తెలుసా ఆదిత్య? తెలీదు పద్మావతి. మరి నీ గురించి ఎందుకు చెప్పాడు? ఏదో జరుగుతుంది ఆదిత్య. మన వెనకాల ఏదో ఖచ్చితంగా కుట్ర జరుగుతోంది. వీలైనంత తొందరగా అదేంటో తెలుసుకోవాలి. ఆదిత్య, ఐడియా. ఏంటది? మొన్న కొత్తగా వచ్చిన ఎస్ఐ కార్తిక్ గారు ఉన్నారు కదా, అతనికి ఫోన్ చేసి ఈ విషయం గురించి చెప్తే? కానీ అతని నెంబర్ నా దగ్గర లేదు. నా దగ్గర ఉంది ఆదిత్య. అయితే ఒకసారి కాల్ చేయి, మాట్లాడతాను. అలాగే. హలో. హలో, కార్తిక్ గారా అండి? ఎస్, ఎవరు మాట్లాడేది? నేను కేశవ్ గారి తమ్ముణ్ణి, ఆదిత్యని మాట్లాడుతున్నాను. ఓ, మీరా? చెప్పండి. మీరు అక్కడే ఉండండి, నేను ఇప్పుడు అదే దారిలో ఉన్నాను. ఇప్పుడే అక్కడికి వస్తున్నాను. ఏమన్నారు? పద్మావతి వస్తున్నాను చెప్పారు. నమస్తే అండి. నమస్తే. సీసీ ఫుటేజ్ ఎక్కడుంది? నా ఫోన్లో వీడియో తీసుకొచ్చానండి. ఇతనెవరో మీకు తెలుసా? ఆహా, తెలీదండి. అసలు ఇంతవరకు అతన్ని చూసిందే లేదు. మీకు ఇదివరకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఐ మీన్, వాళ్ళు ఏమైనా మీ మీద కోపంతో ఏమైనా ప్లాన్ చేస్తుండొచ్చు. శత్రువులంటూ ఎవరూ లేరండి. కాకపోతే మొన్న జాతర విషయంలో సంపత్ అనే ఒక అతన్ని అరెస్ట్ చేయించాం, అంతే. ఎస్, డౌటే లేదండి. ఈ పని ఖచ్చితంగా ఆ సంపతే చేయించుంటాడు. అలాగేనండి, తప్పకుండా మీరు చెప్పినట్టే చేద్దాం. అయ్యో, దాందే ఉందండి. లేదండి, చాలా థ్యాంక్స్ అండి. మంచిదండి, ఉంటాను. మీరు తప్పకుండా రావాలి. యాండి ఏంటి మహాలక్ష్మి,
పెళ్లి దగ్గర పడుతున్నా ఇంకా పెళ్లి పత్రికలు రాలేదండి. అవి ఎంతవరకు వచ్చే ఒకసారి కనుక్కుంటారా? ఆల్రెడీ ఆ పని చేయమని ఆదిత్యకి నేను చెప్పాను కదా, కనుక్కోలేదా? హడావిడిలో మర్చిపోయాడేమోనండి. మళ్ళీ ఒకసారి కనుక్కోమని చెప్పండి. సరే. అవును, ఫోన్ చేయలేదండి వాడికి. వాడెక్కడున్నాడు? ఇంత రాత్రి అవుతుంది కదా. అదిగో వచ్చేసాడండి. ఆదిత్య, అన్నయ్య. ఇలారా. ఏంటన్నయ్య? ఎక్కడి నుంచి వస్తున్నావు? అది బయట కొంచెం వర్క్ ఉంటే చూసుకుని వస్తున్నానన్నయ్య. ఈరోజు షాప్ కూడా మధ్యాహ్నమే క్లోజ్ చేసేశారు కదా, ఎందుకని? చెప్పాను కదా అన్నయ్య, బయట కొంచెం వర్క్ ఉందని. నీకు వర్క్ ఉంటే పద్మావతి చూసుకోవచ్చు కదరా, దానికి క్లోజ్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే ఇద్దరికి కలిపే వర్క్ ఉందన్నయ్య, అందుకే క్లోజ్ చేయాల్సి వచ్చింది. సరే సరే, రేపటి నుంచి మీరు పూర్తిగా షాపుకు వెళ్ళకండి. అదేంటన్నయ్య, ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకేంట్రా, పెళ్లి పనులు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇంకా పెళ్లికి ఎంతో దూరం లేదు. మీ పెళ్ళయ్యే వరకు షాప్ తెరవాల్సిన అవసరమే లేదు. ఈ విషయం పద్మావతికి కూడా చెప్పు, సరేనా? అలాగే అన్నయ్య. చెప్పడం మర్చిపోయాను. పెళ్లి కార్డ్స్ ఎక్కడో ఆర్డర్ ఇచ్చానని చెప్పావు కదా, అవి ప్రింటింగ్ చేయడం పూర్తయిందో లేదో కనుక్కో. కనుక్కున్నా అన్నయ్య, పూర్తయ్యాయంట. వచ్చి తీసుకెళ్ళమన్నాడు. అయితే తొందరగా తీసుకురా నాన్న, అందరికీ పంచాలి కదా, టైం సరిపోదు మళ్ళీ. అలాగే అమ్మా, రేపే తీసుకొస్తాను. సరే, నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునరా, భోజనం వడ్డిస్తాను. అలాగే అమ్మా. ఏంటి పద్మావతి, ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు బామ్మ, కాసేపు ఒంటరిగా ఉండాలనిపించింది, అందుకే ఇలా చల్లగాలికొచ్చాను. ఒంటరిగా ఉండాలనిపించిందా, లేక ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకోవడం కోసం వచ్చావా? ఒంటరిగా నేనెందుకుంటాను బామ్మ, నాకు మీరంతా ఉన్నారు కదా. మేమంతా ఉన్నా రేపు పెళ్ళై అత్తారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ నువ్వు ఉండవలసింది ఒంటరిగానే కదమ్మా. అక్క, నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక మమ్మల్ని మర్చిపోవు కదా? మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాను శ్వేత, మీరంతా నా ప్రాణం. అది మాకు తెలుసు గాని, రేపటి నుంచి నీ పెళ్ళయ్యేదాకా నువ్వు షాపుకు పోనీకి వీల్లేదు. అదేంటత్తా, ఎందుకు వెళ్ళకూడదు? నువ్వు షాప్కెళ్తే నీ పెళ్లి తంతులన్నీ ఎవరితో చేస్తామమ్మా? నువ్వు ఉండాలి కదా. అలాగే బామ్మ, తప్పకుండా ఉంటాను. సరే సరే, అమ్మాయి ఏదో చల్లగాలికి వచ్చిందట, ఇక మనమంతా ఎందుకిక్కడ, పదండి వెళదాం. హలో ఆదిత్య, వాడెవడో తెలిసిందా? ఎవరు చేయించారంట? సంపతేనా? ఇంకా ఏం తెలియలేదు పద్మావతి, నువ్వేం టెన్షన్ పడకు. టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను ఆదిత్య? ఇంకో 2 రోజుల్లో మన పెళ్లి. ఇలాంటి టైంలో ఎవడో గన్ తీసుకొని వచ్చి మన గురించి ఎంక్వైరీ చేస్తుంటే కూల్గా ఎలా ఉండగలను చెప్పు? వాడెవడో వీలైనంత తొందరగా తెలుసుకోమని కార్తిక్ గారికి చెప్పు ఆదిత్య. తను అదే పనిలో ఉన్నాడు పద్మావతి. అన్నట్టు పద్మావతి, చెప్పడం మర్చిపోయాను,
రేపటి నుంచి 2 రోజులు షాప్ క్లోజ్ చేయమని అన్నయ్య చెప్పాడు. రేపు షాప్కి రాకో. అలాగే. సరే ఉంటాను పద్మావతి. బాయ్. బాయ్. అమ్మా, నీ ఆశీస్సులతో ఆదిత్య పద్మావతిల పెళ్లి పనులు మొదలు పెట్టాలనుకుంటున్నాం. చాలా కాలం నుంచి ప్రేమించుకుంటున్న వాళ్ళిద్దరూ 3 ముళ్ల బంధంతో ఏకమవబోతున్నారు. ఆ రోజు కోయిదేవర వచ్చి ఈ ఇంట్లో అనర్థం జరగబోతుంది అని చెప్పినప్పటి నుంచి నా మనసంతా ఆందోళనగా ఉంది తల్లి. భారం అంతా నీ మీదే వేస్తున్నాను. 7 అడుగులతో మొదలయ్యే వాళ్ల వివాహ జీవితం 7 జన్మల దాకా ముడిపడేలా ఆశీర్వదించు. వాళ్ల పెళ్లిలో ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా చక్కగా పెళ్లి జరిగేలా చూడు తల్లి. మహాలక్ష్మి, మహాలక్ష్మి! వస్తున్నానండి. యాండి, హారతి తీసుకోండి. ఏంటండి పిలిచారు? పెళ్లికి ఇంకా ఎన్ని రోజులు టైం ఉందనుకుంటున్నావు? చుట్టాలందరినీ పిలవాలి కదా, దానికి లిస్ట్ రెడీ చేద్దాం అనుకున్నాం. మర్చిపోయావా? అయ్యో, పనుల్లో పడి నేను ఆ విషయమే మర్చిపోయానండి. మీరు మర్చిపోయినా లీలా నేను కలిసి ప్రిపేర్ చేసాం వదినా. ఇదిగోనయ్య. ఏంట్రా నువ్వు అనేది? మీరిద్దరు కలిసి ప్రిపేర్ చేశారా? అవును బాబుగారు, మీరు పనుల్లో బిజీగా ఉన్నారని మేమే ప్రిపేర్ చేశాం. ఒకసారి ఆ లిస్ట్ చూసి ఎవరైనా మిస్ అయ్యారేమో చెప్పండి. సరే, హారతి తీసుకోండి. లింగస్వామి, నారాయణరావు, మందిరంలో పెట్టామా? ప్రకాష్ పటేల్, సురేందర్ రెడ్డి, అందరూ వచ్చారు. వెరీ గుడ్. మిమ్మల్ని చూస్తుంటే ఇప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది వీరేంద్ర. ఎందుకన్నయ్య? ఎందుకేంట్రా, నేను చెప్పకపోయినా నా బాధ్యతల్ని మీ బాధ్యతలుగా నిర్వర్తించారు కాబట్టి. యాండి, ఏంటి మహాలక్ష్మి? వీళ్ళిద్దరి పెళ్లికి చుట్టాలందరినీ ఫోన్లోనే పిలిచాం. కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. ఈ ఇంట్లో చివరిగా జరిగే పెళ్లి. ఇళ్ళిళ్ళకి వెళ్ళి మనమే స్వయంగా పెళ్లికి రావాలని ఆహ్వానించాలి. అలాగే మహాలక్ష్మి, తప్పకుండా అలాగే చేద్దాం. సరేనా? అన్నట్టి వాళ్ళ పెళ్లి పనులు స్టార్ట్ చేయడానికి ముహూర్తం చూపిద్దాం అనుకున్నాం కదా. పంతులు గారికి కబురు పెట్టావా మరి? కేశవ్ గారు నమస్కారం అండి. నమస్కారం పంతులు గారు. రండి, కూర్చోండి. చెప్పండమ్మా, నన్ను పిలిపించడానికి కారణం ఏంటి? ఆదిత్య పద్మావతిల పెళ్లి పనులు మొదలు పెడదాం అనుకుంటున్నాం పంతులు గారు. ఏ రోజు మొదలు పెడితే మంగళకరంగా ఉంటుందో చెప్పండి. తప్పకుండా చెప్తానమ్మా.
అమ్మా, రేపు ఉదయం 11 గంటలకి దివ్యంగా ఉంది. శుభ్రంగా మొదలు పెట్టుకోవచ్చు. అలాగే పంతులు గారు, ఆ టైంలోనే మొదలు పెడతాం. ఏటి బామ్మ, ఏటైనది? ఎందుకట్ట నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు? నేను కన్నీళ్లు పెట్టుకోవడం ఏమిటి? బుక్ చదువుకుంటుంటేను. ఏటి చదువుకునేది? అయితే నానే అబద్ధం చెప్తున్నానంటావా? ఏంది పొద్దున్నే అబద్ధాలనుకుంటూ మాట్లాడుకుంటుండ్రు? ఏమైంది? కరెక్ట్ టైంకి వచ్చినావు. ఇదిగో ఒకసారి బామ్మ కళ్ళలోకి చూసి చెప్పు. ఇదేటి? కన్నీళ్ళు కదా, నాను అదే చెప్తుంటే నాన్న అబద్ధం చెప్తున్నానని చెప్పి బామ్మ కొట్టిపడేస్తుంది. ఏంది బామ్మ, ఎందుకు ఆ కన్నీళ్ళు? పద్మావతి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతోందని బాధపడుతున్నావా? మీ మొహం. నేనేదో భగవద్గీత చదువుకుంటుంటే బాధపడుతున్నావా అంటారేంటి? అయినా బాధపడాల్సిన సన్నివేశం ఏముందని ఇప్పుడు? మరి ఆ కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? ఈ పుస్తకంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన జీవిత సత్యాలు చదువుతూ ఉంటే ఆ మాటలు మనసుకు తగిలి అలా కళ్ళల్లోంచి నీళ్ళొచ్చాయి. దానికే బాధపడుతున్నారంటున్నారు. ఏ ఆనంద బాష్పాలు అనుకోవచ్చుగా. ప్రశాంతంగా చదువుకోని కూడా చదువుకోనివ్వరు. రండి రండి. నమస్కారం బామ్మగారు. బామ్మగారు నమస్తే అమ్మా. రండి కూర్చోండి. అయ్యో పర్వాలేదు బామ్మ. పర్వాలేదమ్మా. అమ్మా, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. ఇప్పుడు కాఫీలంటే ఏం వద్దమ్మా, ఇంకా చాలా పనులున్నాయి కదా. ఏంటమ్మా, కనీసం ఇంటికొస్తున్నట్టు చెప్పనేలేదు? చెప్పి వస్తే ఏం బాగుంటుంది బామ్మగారు? చెప్పకుండా వస్తేనే మా తోటి కోడలికి సర్ప్రైజ్ ఇచ్చినట్టుంటుంది కదా. అవునవును, కరెక్ట్గా చెప్పినావమ్మా. ఏమ్మా, పెళ్లి పనులు మొదలు పెట్టారా? ఇంకా లేదు బామ్మగారు. ఇందాకే మంచి ముహూర్తం ఎప్పుడుందా అని అడిగించాం. రేపు ఉదయం 10 గంటల తర్వాత నుంచి దివ్యంగా ఉందని చెప్పారు మన పంతులు గారు. అవును, మా పద్మావతి ఎక్కడ బామ్మగారు? కనిపించట్లేదు. పైన గదిలో ఉన్నట్టుందమ్మా. ఉండండి, పిలుస్తాను. అమ్మా పద్మావతి, పద్మావతి. బామ్మ వస్తున్నాను బామ్మ. అక్క, మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాను చెల్లెమ్మా. అక్క, నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివి తెలుసా? ఎందుకు శ్వేత? ఎందుకేంటక్క, నువ్వు వాళ్ళకి చెల్లివే అయినా ప్రేమగా చెల్లమ్మ అని పిలిచి నిన్ను అమ్మని చేస్తున్నారు కదా, అందుకు. పద్మావతి, ఇదిగో ఇది నా తరపున చిన్న కానుక. ఏంటక్క ఇది? నువ్వు కట్టుకోవాల్సిన పట్టు చీర పద్మావతి. ఇప్పుడెందుకక్క ఇవన్నీ? నేనిస్తుంది ఏమైనా పరాయి వాళ్ళకా ఏంటి? నా సొంత చెల్లెలికే కదా. మన షాప్లోదే నీకు ఈ చీర చాలా బాగుంటుందని తీసుకొచ్చాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, రేపు మేం పసుపు కొడుతున్నాం. మీరు కూడా పెళ్లి పనులు మొదలు
పద్మావతి, నాకు చిన్న డౌటు. డౌటా? ఏంటక్క అది? ఇప్పుడు నీకు పెళ్ళయి మా ఇంటికొస్తే ఇలాగే ఉంటావా, లేదంటే చిన్న కోడళ్ళని మా మీద పెత్తనం చెలాయిస్తావా? మారుతుంది. ఇల్లు మాత్రమే అక్క, మనిషిని కాదు. దట్ ఈస్ పద్మావతి. సరే కూర్చోండి అక్క, కూర్చోండి. కూర్చోండి అమ్మా, కూర్చోండి. ఏం చంద్ర, నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? నువ్వు చెప్పినట్టే వాళ్ళని ఫాలో అవుతున్నా అన్నా. నాకు నిన్ననే కొన్ని విషయాలు తెలిసాయి. ఏంటవి? పద్మావతి ఆదిత్యల పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారంట. ఆల్రెడీ పెళ్లి పనులు కూడా మొదలుపెట్టారు. చంద్ర, ఏంటి నువ్వు చెప్పేది? వాళ్ళు పెళ్లి పనులు స్టార్ట్ చేశారా? అవును రాజేందర్. మరి ఇప్పుడు ఎలా సార్? ఇప్పుడు వాళ్ళ పెళ్లి జరిగిపోతే మీ ప్రతీకారం ఎలా తీర్చుకుంటారు? జరగని రాజేందర్, పెళ్లి పనులు జరగని. ఎందుకంటే పెళ్లి ఎలాగో జరగనివ్వను కదా. ఈ సంపత్ బతుకుండగా ఆ కేశవ్ గాని, ఆ కేశవ్ కుటుంబాన్ని గాని అస్సలు సంతోషంగా ఉండనివ్వను. నాకు అన్యాయం చేసి వాడు హ్యాపీగా ఉంటానంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? ఊరుకోను, అస్సలు ఊరుకోను. లాయర్ గారు చెప్పండి సార్. నా ఆస్తిలో సగం పోయినా పర్వాలేదు, కానీ నాకు ఆ పెళ్లి జరగకముందే బెయిల్ కావాలి. జడ్జిని రిక్వెస్ట్ చేసుకుంటావో, ఇన్ఫ్లుయెన్స్తో నీ దారిలోకి తెచ్చుకుంటావో నీ ఇష్టం. ఎంత డబ్బు కావాలన్నా తీసుకో, ఎంత బలగం కావాలన్నా వాడుకో. కానీ మన నెక్స్ట్ ములాఖత్లో మాత్రం నా దగ్గరికి బెయిల్తోనే రావాలి. అర్థమైందా? అలాగే సార్. సార్, మేడం ఫోన్ చేస్తున్నారు సార్. హలో, చెప్పండి. మీరు చెప్పినట్టే పని పూర్తవుతుంది. కైవల్య రంగ దంచుతుంటే మెరవాలమ్మ చూల కమ్మలు. ఏమైంది? ఎందుకా కంటనీరు? ఎప్పుడూ మన కుటుంబంలో ఏదో ఒక మనస్పర్ధ రావటం, గొడవ జరిగి విడిపోటాలే తప్ప ఇదిగో ఇలా మనస్ఫూర్తిగా నవ్వుతూ కలిసినదే లేదు. మీ ముగ్గురు తోడికోడల్లో సొంత అక్కా చెల్లెలలా అలా కలిసిపోయి ఒక్కటిగా పసుపు కొడుతుంటే చూడటానికి నా రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.